స్వామి, పెరుమాళ్ల ప్రసాదం 4 దోశలు ఎక్కువ వడ్డించండి. వడ్డించడానికి ఇదేమైనా అన్నదానం అనుకున్నావటయా? వెళ్ళవయా. కిలాంబి శేషాచార్యులు గారు, ప్రసాదం అంతా కోనేరు మీద కోమలాక్షిగా మిగిలిస్తే ఎలాగండి? ఏమిటైనా అనేది? నిన్న రాత్రి తమ ఇంట్లో దూరుతుండగా కళ్ళారా చూశాను. అదే, నేను అందుకోసం వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళారు? దేవస్థానం కమిటీ వారికి చెప్పుకోండి, రేపు దేవుడికి చెప్పుకోండి. వస్తానండి. ఉండండి, స్వీకరించండి. మహాప్రసాదం. తమ రసజ్ఞులే కాదు, విజ్ఞులు కూడాను. వస్తానండి. అన్నోయ్, ఇందాక సైకిల్ షాప్ ఆచారి కనబడి మీ నాన్నకి ఎంత ఆస్తుంటే ఏం లాభం, గొళ్ళల్లో ప్రసాదాలు అడుక్కుంటున్నాడు అన్నాడు. అని సైకిల్ పంపుతో కొట్టాలరా? అలాంటి దిక్కుమాల బుద్ధులు ఉండబట్టే సైకిల్ షాప్ పెట్టి బతుకుతున్నాడు. నేను ఇంత ఇల్లు కట్టాను. నీకు నాకు మరి అది సాయంకాలానికి. ఇంకా మీరుంటే రేపు తింటాం. మరి మా ఆవిడికి? రే, నువ్వు నేను అయితే గడ్డి తింటున్నాం కానీ మీ ఆవిడకేం రా? రోజుకోచోట ఉపన్యాసం ఇస్తూ ఉంటుంది, రోజుకోచోట భోజనం చేస్తుంది. ఇంకాని ఎన్నాళ్ళి మగాళ్ళ ఆగడాలు? ఆడవాళ్ళంటే అంట్లుకి కాన్పులకేనా పరిమితం? అలా అని పెళ్లి చేసుకోవద్దంటం లేదు. పెళ్లి చేసుకోండి. పెళ్లి కొడుకుల సంతకెళ్ళి మీకిష్టమైన మొగుణ్ణి కొనుక్కోండి. ఎద్దును కొంటాం, ఏం చేస్తాం? బండి లాగిస్తాం. కుక్కను ఎందుకు కొంటాం? కాపలా కాయడానికి. అలాగే మొగుణ్ణి కూడా మనం కొనుక్కుంటున్నాం. ఆ మొగుడుతో వంట చేయించండి, అంట్లు తోయించండి, మూట్లు మోయించండి, కాళ్ళు పిసికించుకోండి. కట్నం తీసుకోకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటే అతన్ని మాత్రమే గౌరవించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మొగుడు, మొగుడు పిలిచారా అండి? టాక్సీ బయట ఉంది, 25 రూపాయలు ఇచ్చి పంపించు. అలాగేనండి. నానా, మా ఆవిడ గారు వచ్చిన టాక్సీకి 25 రూపాయలు. 25 రూపాయల బ్యాటరీ రేటుతో కొడతాను. ఫస్ట్ ఇవ్వను, ఇవ్వను. అది కాదు నాన్న, నువ్వివ్వకపోతే మా ఆవిడ నన్ను తిడుతుంది. చంపేస్తాను. ఏ ఇవ్వరా? ఇవ్వను. అసలు 25 రూపాయలు అంటే ఎవడో తెలుసా? 2 లుంగిలు కొనుక్కుంటే 3 ఏళ్ళు వస్తాయి, 3 బనీలు కొనుక్కుంటే 6 ఏళ్ళు వస్తాయి. పోనీ ఉదయం తెచ్చిన కట్నం నుంచి ఇచ్చేనా? మీరేం చెప్తున్నారు నాకు వినిపిస్తాం లేదురా? సరే, అది తెలుస్తాను. తిన్నగా లాయర్ దగ్గరికి వెళ్ళి మా మామగారు కట్నం తీసుకుని తిండి పెట్టకుండా చంపుతున్నారని విడాకుల కోసం కోర్టుకెళ్తాను. నీ పెళ్ళం కోర్టెక్కినా నువ్వు కొంపెక్కి కోళ్ళు వచ్చినా 1 పైసా కూడా ఇవ్వను. ఇవ్వకపోతే కట్నం తీసుకున్నందుకు మీకు జైలు శిక్ష, విడాకులు ఇచ్చాక భరణం ఇస్తారు. అమ్మా అమ్మా అమ్మా, అంత పని మాత్రం చేయక తల్లి. కోర్టులో భరణాలు ఇచ్చుకునే కంటే ట్యాక్సీ వాడు డబ్బులు ఇచ్చుకోవడం మంచిది. రే, ఇలాంటి దిక్కుమాలిన పిల్లల్ని పెళ్లి చేసుకున్నాన్ని ఆ ట్యాక్సీ వాడి దగ్గర 20 రూపాయలకి బేరవాడు. అలాగే 5 రూపాయలు తెచ్చి ఇచ్చేయి. వెళ్ళు. చిన్నోడా, ఇలా రా. ఏమిటి? ఒరేయ్, నీకోసం పెద్ద పెద్ద కట్నాలతో మంచి సంబంధాలు వస్తున్నాయి. ఏ అమ్మాయి దగ్గర ఇరుక్కోకు. అన్నయ్య నమ్ముకుంది చాలదు, ఇంకా అలాంటి ఆశలు నా మీద పెట్టుకోకు. నన్ను వదిలే బాబు, వదిలే. చిల్లు బిందెలాంటి వాడు చూడ్డానికి బాగానే ఉంటుంది కానీ ఎందుకు పనికిరాదు. హలో బుజ్జి, ఏంట్రా ఇలా వచ్చా? ఏం లేదు, ఊరు నుంచి వచ్చారు కదా, కలిసి వెళ్దామని. ఎవరిని కలుద్దామని? మిమ్మల్ని కలిసాం కదా, అది కాదు, 10 నిమిషాలు ఉంటారా, ఇప్పుడే వచ్చేస్తాను. ఏమిట్రా హడావిడి? మీ అన్నయ్య గారితో బిజినెస్ విషయంగా. అన్నయ్య గారితో బిజినెస్ ఏమిటది? అడ్వైస్ ఏంట్రా? మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. నీ బావగారు ఇంట్లో లేరురా? అక్కయ్య గారు ఉన్నారుగా, మీరు వెళ్ళండి బాబు, నేను వచ్చేస్తాగా. అక్కయ్య వచ్చింది తప్పకుండా శాంతి కోసమే. అక్కడే దెబ్బతిన్నాడు, ఇంట్లో శాంతి లేదు. చేయలేబడి. ఏమిటయ్యా? శాంతి బావగారు లేరా? లేరు, సాయంత్రం కాని రారు. ఏమిటిది? బియ్యం పిండాడించడానికి వెళ్తున్నాను. అవును, నువ్వు ఇంట్లో ఉంటావా బయటకు వస్తావా? నీ ఇంటికి తాళం వేయాలి. తాళం ఉంటున్నావు, ఇంట్లో శాంతి లేదా? లేదు, 10 నిమిషాల తర్వాత వస్తుంది. 10 నిమిషాలా? ఇంట్లో మగాళ్ళు మేముండగా నువ్వెందుకు బయటకు వెళ్దాం? 10 నిమిషాలు ఆడించుకు వచ్చేస్తాను చూడు. హే, నువ్వా? నీకోసం వచ్చాను. నువ్వు రావడానికి ఆలస్యం అవుతుందని పిండి పట్టించడానికి వెళ్తున్నాను. రా. అమ్మో, వదిన తిడుతుంది. ఏమందురా? సరే, ఓ పని చేద్దాం, మీ వదిన పిండి వరకు పంపించేసి మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. అక్కయ్య, అక్కయ్య. ఏమిటయ్యా? పిండి ఎలా పట్టించాలని? బియ్యం వాళ్ళకిస్తే మరపట్టిస్తారు. మరెక్కడా? నీకు చెప్పడం కంటే నేను వెళ్ళి రావడం నయం. అది బెస్ట్. ఇటీ. థ్యాంక్ యూ. నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకో. ఓకే ఓకే, తప్పకుండా. శాంతి, నువ్వు రామా. అన్నయ్య, ఇవాళ ఇవాళ మేము ఊరికి బయలుదేరాలనుకుంటున్నాం. ఓ పార్వతి, నా కళ్ళజోడు ఇదిగో అన్నయ్య. 4 గంటలకే ట్రైను.
పార్వతి టైం అవుతోంది. 3 గంటలకే మేము స్టేషన్ లో ఉండాలి. వస్తా. బట్టలు కూడా సర్దేసుకున్నాం. అవునరా, మీరు సాయంకాలం వెళ్ళాలి. 4 గంటలకల్లా ట్రైను, 3 గంటలకు స్టేషన్కి వెళ్ళాలి. 2 గంటలకల్లా నేను డబ్బు తీసుకొచ్చి మీకు ఇవ్వాలి. అంతేనా? చూడు, మీరు వెళ్లకుండా ట్రైన్ కదలదు. నేను డబ్బు ఇవ్వకుండా మీరు ట్రైన్ ఎక్కరు. సరేనా? మేనేజర్ గారు వచ్చారా? ఇంకా రాలేదనుకుంటాను. మేనేజర్ గారు వచ్చారా? ఆయన అప్పుడే ఎక్కడ వస్తారు? మేనేజర్ గారు వచ్చారా? ఇంత త్వరగా రావడం ఎప్పుడైనా చూసారా? సార్ 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 సార్, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏంటి? నీ తమ్ముడు చదువుకు డబ్బు కావాలి, అందుకు మా ఇంటికి వచ్చావు. నా కారుకి అడ్డం పడ్డావు. ప్లీజ్ ప్లీజ్, ఈ ఒక్కసారి 1000 రూపాయలు ఇప్పించండి సార్. నా జీతంలో కట్ చేసుకోండి. చెప్పి అర్థం చేసుకో. ఏం మనిషివే నువ్వు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మోహన్, సాగర్, ఏరి వీళ్ళు? వెళ్ళిపోయారు. ఎలా? నేనే పంపించాను. నువ్వు పంపించావా? మరి డబ్బు? ఏమిటిది పార్వతి? నాకు తెలుసండి, సమయానికి మీకు డబ్బు అందుండదని. లేకపోతే ఇంత ఆలస్యం చేయరు. పార్వతి, నన్నెంత బాగా అర్థం చేసుకున్నావు పార్వతి. భర్తని భార్య అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారండి? పార్వతి, మమ్మల్ని కాదు లోపలికి వెళ్ళారా? మేము చదువుకోవడానికి వచ్చాం, మీరా పిచ్చి వేషాలు వేయడానికి కాదు. మావి పిచ్చి వేషాలా? ముమ్మాటికి. కాకపోతే ఎందుకు స్ట్రైక్ చేస్తారా? మన ఊళ్ళో జాతరలు జరుగుతుంటే కాలేజీకి ఎందుకు సెలవు ఇవ్వలేదు? జాతరకి కాలేజీకి సంబంధం ఏమిటి? జాతర ఎప్పుడమ్మా? రాత్రికి జాతర అయితే పగలు కాలేజీ ఎగ్గొట్టే సంవత్సరం ఏమిటి? పగలు నిద్రపోద్దా? రేయ్, మీకు సంపాదించే తాతలు అబ్బలు ఉన్నారా? కానీ మాకు రాత్రి బావులు కష్టపడి నెత్తులు చెమటగా మార్చి మమ్మల్ని చదివించే అన్నా వదిలే ఉన్నారు. అందుకే మేము కాలేజీ ఎగ్గొట్టాం. చదువుకోవడమే మా ధ్యేయం. మేము క్లాసులు అటెండ్ అవుతాం. ఏం చేసుకుంటారో చేసుకోండి.